Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, మనకి ఏప్రిల్ 30వ తారీఖున నరసింహస్వామి జయంతి అయితే వస్తుంది కదా, అసలు ఆ రోజు ఎందుకు జయంతిగా జరుపుకుంటారు, విశిష్టత ఏంటి, ఆ రోజు ప్రత్యేకత ఏంటో మీ మాటల్లో తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తాను. హిరణ్యకశిపుడు అంటే తనను తాను మర్చిపోయి ఎంత అహంకారము అని అంటే కేవలం హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి సంహరించాడు అన్న నెపంతోనో ఆ కోపంతోనో హరిద్వేషిగా, అంటే నారాయణుడు అంటే విపరీతమైన ద్వేషం అన్నమాట. శివకేశవులకి అభేదం. మీరు చూసుకుంటే లక్ష్మీనరసింహస్వామిని సింహాచలంలో ఆయనని కప్పబడేది లింగాకారంలోనే కప్పి ఉంచుతారు ఆయన, అవునా కదా? అవును, గంధంతో. అవును. ఏదైనా వేరే ఏదైనా ఆకారం ఉండొచ్చుగా, లింగాకారం ఎందుకు అని అంటే శివకేశవులకి అభేదము, వాళ్ళిద్దరికి భేదం అనేది లేదు అని చెప్పడం అనమాట. ఓకేనా? ఇక రాక్షసుడి ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అని అంటే నేను చెప్పిందే కరెక్ట్, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరు. ఎలా చంపాడు మా అన్నని? ఓ ఇలా చంపాడు కాబట్టి నాకు ఇలాంటి మృత్యు అనేది లేకుండా ఉంటే నేను ఏదన్నా చేయగలుగుతాను అని చెప్పి హరికేముంది? మృత్యు అనేది లేదు కాబట్టి నాకు కూడా ఆ మృత్యు అనేది లేకపోతే హరికి నేను ఈక్వల్గా ఉంటాను, హరిని నేను సంహరించగలుగుతాను అన్న సో ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి రాక్షసులకి. అలా చేసుకుని ఏం చేస్తాడంటే విపరీతంగా తపస్సు చేసి నేల మీద చంపద్దు, గాల్లో ఆకాశంలో గాల్లో చంపద్దు, పొద్దున్న చంపకూడదు, రాత్రి చంపకూడదు. మనం ఏమనుకుంటామంటే వీఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనుకుంటాం, మనలో కూడా రాక్షస ప్రవృత్తి ఉంటుంది. అవునా? చాలా టాలెంటెడ్, తెలివి మనకే సొంతము అని అనుకుని అవతల వాళ్ళని అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ లెక్క చేయం. అలా అన్ని కోరికలు కోరుకుని ఇంకా నాకు చావు లేదు అని అనుకుంటాడు. నాకు చావు లేకుండా వరం ఇమ్మంటాడు. అలా కుదరదు అంటాడు. చావు లేకుండా వరం ఎట్లా ఇస్తాం, అలా అది ప్రకృతికి విరుద్ధం అని అన్నప్పుడు సరే ఇలా చేయండి అంటాడు. ఓకే అని అంటాడు. సరే నీకే అంత తెలివి ఉన్నప్పుడు నువ్వు పూజించిన దైవానికి నీకు వరం ఇచ్చే ఆయనకి ఎంత తెలివి ఉంటుంది, అది మర్చిపోతాం మనం. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటి అని అంటే మనకి ఏదైతే కావాలో వాళ్ళని ప్లీడ్ చేస్తూ వాళ్ళ కోసమే మనం తపన పడుతూ వాళ్ళు మనకి దగ్గర అవ్వంగానే వాళ్ళు మనకి ఓకే నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఇవ్వంగానే నా అంతటి వాడు లేడు అనేదే రాక్షస ప్రవృత్తి. అవునా కాదా? ఇప్పుడు ఇవాళ రేపు బోలెడు మంది డబ్బులు అడుగుతారా, ఇచ్చేదాకా అసలు దేవత అంటారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎగ్గొట్టాలి అన్న దాని మీద ఉంటుంది. ఎలాంటివి అంటే ఈవెన్ నేను క్యారెక్టర్ మీద బ్లేమ్ చేసే వాళ్ళని కూడా చూసాను నేను. ఎందుకు క్యారెక్టర్ మీద బ్లేమ్ చేస్తారు? అంత మాట అనేసరికి మనం డౌన్ అయిపోతాం, ఎమోషనల్గా డ్రైన్ అవుట్ అయిపోతాం. నీ గురించి నాకు తెలుసులే అని నేను అన్నాను అనుకో, నీ దగ్గర డబ్బు తీసుకొని నువ్వు నాకు అప్పిచ్చావన్న మాట మర్చిపోయి ఏం తెలుసు నా గురించి, నేనేం తప్పు చేశాను, ఎవరైనా ఏమైనా చెప్పారా, అట్లా నేను చెయ్యను కదా, ఈ యాంగిల్లోకి వెళ్ళిపోతావు కదా నువ్వు. రివర్స్ నేను ప్లీజ్ చేయడం స్టార్ట్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఏంటంటే అలాంటి వాళ్ళని కూడా చూసాను నేను. ఎగ్గొట్టేయడానికి ఎన్ని మెట్లైనా దిగుతారు, ఎంతటి మాటలైనా మాట్లాడతారు. కాబట్టి అది రాక్షస ప్రవృత్తి, అనా కాదా? అది మర్చిపోయి ఏం చేస్తాడు, ఇంకా ఇంటికి వెళ్ళి అలాంటి వాడు ఏం చేస్తాడు అని అంటే చివరికి కొడుకు అన్న ప్రేమ కూడా పోతుందన్నమాట. అట్లా నా కొడుకు హరిని పూజిస్తున్నాడు అని చెప్పి హరి హరి అని అంటూనే ఉంటాడు ప్రహ్లాదుడు. హరి హరి అని అంటుంటే ఈయనకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అతను ఎన్ని విధాలుగా చిన్న పిల్లవాడిని సంహరించాలని చూస్తాడు అని అంటే అన్ని విధాలుగా అన్నమాట. అసలు మనం అనుకుంటాము ఇలాంటి తండ్రికి పుట్టడము చాలా కష్టము అని అనుకుంటాం. ఆ బాధ చూస్తుంటే ఎప్పటికప్పుడు హరి రక్షిస్తుంటే అమ్మయ్య అనుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రహ్లాదుడి చరిత్ర చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఇంకా పీక్ మూమెంట్కి వచ్చేస్తుంది అనమాట. ఏనుగుతో తొక్కించాలనుకుంటాడు, సముద్రంలో పడేస్తాడు, లోయలో విసిరేస్తారు. ఇక అన్నీ చేసిన చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఈయన భక్తి పెరుగుతూ ఉంటుంది, పిల్లవాడు భక్తి పెరుగుతూ ఉంటుంది, కానీ
ఈయనకి ఇరిటేషన్ పెరిగిపోతుంటుంది, కానీ హరిని వదిలే నాన్న అంటే వదలను అంటాడు పిల్లవాడు. అంటే అక్కడ భక్తి అనేది ఎలా ఉండాలి అని అంటే చావు వచ్చినా సరే ఆ భక్తిలో ఎటువంటి చేంజ్ ఉండకూడదు అన్నమాట, అంత స్ట్రాంగ్ ఉండాలి. మనం ఏం చేస్తాము, మనం అనుకున్న పని అవ్వకపోతే చాలు, భగవంతుడు వాళ్ళందరూ చేస్తాడు, నాకైతే మాత్రం చేయడు. అయినా ఈ రోజుల్లో మంచికి ప్లేస్ ఎక్కడుందిలే, చెడు చేసే వాళ్ళకే. ఆయన కూడా కిరీటాలు బంగారం వెండి పెట్టుకునే సింహాసనాల మీద కూర్చుని నన్ను మర్చిపోయాడు, నేను ఇచ్చే 100 రూపాయలు హుండీలో ఆయనకి లెక్క. ఈ మాటలన్నీ మాట్లాడుకుంటాం మనం. కానీ చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడేమో అబ్బాయికి మాత్రం అసలు భక్తి అనే దాని మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది, కానీ ఎక్కడ తొన్నకడు బెనకడు. ఏరా హరి ఎక్కడున్నా ఇందుగడ అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు హరి అని అంటాడు. మరి ఎక్కడ ఇక్కడ ఉన్నాడా ఈ స్తంభంలో అంటే, ఉన్నాడు నాన్నగారండి అని చెప్తే, ఏది కొడతాను అని చెప్పి ఒకటి కొడతాడు. కొట్టినప్పుడు అక్కడి నుంచి ఉద్భవిస్తారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి. అంటే ఏంటనంటే, భక్తుడు అనేవాడు ఎంతటి వాడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, పేదవాడైనా, ఉన్నవాడైనా, ఉన్నాను అని కనుక నమ్మితే ఖచ్చితంగా ఉంటాను అని చెప్తుంది ఈ లీల మనకి, అనే కదా. అంటే ఆశ్చర్యపోతాడు హిరణ్యకశిపుడు. ఆశ్చర్యపోతే ఆయన ఎత్తుకొని తీసుకొని వెళ్ళి గుమ్మం మీద, అందుకే గుమ్మం మీద కూర్చోద్దు అంటారు మన్ని, స్వామి ఉంటారు గుమ్మంపై, గుమ్మం మీద కూర్చొని ఎలా అస్త్రాలు కూడా ఉండకూడదు అంటాడు, ఎలాంటి అస్త్రం కూడా నన్ను చీల్చి చెండాడడానికి వీలు లేదు అని అంటాడు. మరి ఆయన వజ్రనఖుడు అయ్యాడు ఆయన అప్పుడే. ఆ గోల్డ్ ఏంటంటే ఆయన నఖములు ఎలా ఉంటాయి అని అంటే వజ్రాల కంటే కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. ఆ వజ్ర నఖములతో చీల్చి చెండాడుతాడు, పేగులు తీసి మెళ్ళ వేసుకునే లెవెల్లో చంపుతాడు అనమాట. అలాంటి చావుని చూస్తాడు హిరణ్యకశిపుడు. అప్పుడు మనకేమవుతుంది, స్వామి ఏం చేస్తారు, అంత రౌద్రంలో కూడా మళ్ళీ ప్రహ్లాదుడు, నా స్వామి నువ్వు భక్తవత్సలుడివి, కోపం నీకు తగ్గదు అని అన్నప్పుడు శాంతం పొందుతాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ నరసింహస్వామి జయంతి నాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రహ్లాదుడు అంతటి భక్తి వాత్సల్యం అనేది కనుక, భక్తి మనకుంటే వాత్సల్యం అనేది ఆటోమేటిక్గా స్వామి నుంచి మనకు వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నాడు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఆదిశంకరులకు కూడా విల్లుడు ఒకడు ఈయనంతా పాడు చేసేస్తున్నాడు అని చెప్పి చంపేయాలనుకుంటాడు. చంపేద్దాము అని చెప్పి గొడ్డలో కత్తో ఎత్తే లోపల అక్కడెక్కడో ఉంటాడు శిష్యుడు, ఆయన మీదకి లక్ష్మీనరసింహస్వామి వచ్చేస్తారు. స్వామి వస్తారు, వచ్చి ఆ బిల్లుడిని చంపేస్తారు మీద పడి, ఆదిశంకరులకి ఏం కాకుండా. అప్పుడు వచ్చిందే లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం అనమాట. మీకు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. స్వామిని మంగళవారము శనివారము పూజించడం అనేది ఖచ్చితంగా నేర్చుకోండి, ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే స్వామిని మీరు ఇంకా బాగా మీకు ఆయన చాలా అంటే ప్రేమను అందించాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మంగళవారమును శనివారము పానకం నైవేద్యం పెట్టండి స్వామికి. అలాగే బెల్లం రోజు నివేదన పెట్టండి, పిల్లలకి ఇవ్వండి. పిల్లలంటే చాలా ఇష్టం స్వామికి, అవునా కదా, కాబట్టి ఇవ్వండి. తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పులు ఉంటాయి కూడా స్వామివారిది మీరు రుణ విముక్త నరసింహ స్తోత్రం అని ఉంటుంది, చదువుకుంటే చాలా మంచిది. ఎంత ప్రత్యేకమైన రోజమ్మా అసలు. భక్తుడు అనేవాడు దండం పెట్టుకుని నువ్వు ఉన్నావు అని అంటే చాలు, మృత్యువు నుంచి అయినా సరే స్వామి ఇట్లా పట్టుకుని అట్లా పక్కకు తీసుకొని వస్తాడు అనేది ఖచ్చితమైన ఉదంతమే లక్ష్మీనరసింహ స్వామి జయంతి రోజు మనం తెలుసుకోవాల్సింది. ఆయన ఆవిర్భావం గురించి మనం తెలుసుకోవాల్సింది. దశావతారాలన్నీ కూడా ఎండ్ మార్క్ ఉన్నాయి. కృష్ణుడిని బాణం వేసి ఆయన శరీరాన్ని వదిలాడు, రాముడు సరయూ నదిలో వెళ్ళిపోయాడు, పరశురాముడు తన గురించి తను తెలిసిన తర్వాత ఈశ్వరుడి చేతిలోనే ఓడిపోయాడు. ఇలా అన్నీ ఉంటాయి. ఎండ్ లేనిది లక్ష్మీనరసింహస్వామిది. ఆయన ఇప్పటికీ ఉన్నారు. మీరు చూస్తే కనుక యాదగిరిగుట్టలో ఈ మధ్య నేను చాలా ఇన్స్టాలో చూస్తున్నాను, స్వామివారిది ఫేస్ ఉన్న అది కూడా ఆ కొండకి ఆయన ఫేస్ వచ్చింది అని చెప్పి చూపిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చింది, వెళ్ళి చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. అంటే ప్రకృతి అనేది మమేకం అయిపోతుంది,
మమేకమయ్యి తనని తాను మలుచుకుంటుంది. స్వామివారి దాంట్లో మీరు చూసుకుంటే కనుక 7 కొండలకి వెళ్తూ ఉంటే కూడా మనం ఒక కొండ ఉంటుంది కదా, మరి ఏంటంటే ప్రకృతి తనని తను మలుచుకుంది. ఏం నేర్పిస్తుంది మనకి అని అంటే మనని మనం మలుచుకోవాలి, మనని మనం మౌల్డ్ చేసుకోవాలి. ఈ శరీరమే ఒక శిల అయితే గనక మనసుని మనమే శిల్పయి మన మనసుని మనమే మౌల్డ్ చేసుకోవాలి. అది ఎలా మౌల్డ్ చేసుకోవాలి? భక్తి అనేది ఉలి, అవునా కాదా? ఆ భక్తి అనే ఉలి ప్రేమ అనే ఇంగ్రీడియంట్ కలిపి చేస్తే భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అనేది మనకి నిరూపిస్తుంది అనమాట ప్రకృతి. ఈ పాంచభౌతిక శరీరం కూడా ప్రకృతి వల్ల వచ్చింది కాబట్టి, నిర్మాణమైంది కాబట్టి మనం అలా మౌల్డ్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే అమ్మ ఈసారి ఖచ్చితంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ఆ రోజనే కాదు ప్రతి మంగళవారం ఇంకా శనివారం మీరు చూస్తే ఏ దేవీ దేవతలవి కూడాను మీరు చూస్తే లక్ష్మీ నరసింహస్వామి నుంచి మాత్రమే డబ్బు మణిలు మాణిక్యాలు అన్నీ పడుతుంటాయి. ఇటు లక్ష్మీదేవి చిన్న కూర్చుంటుంది ఆయన ఒళ్ళు, చిన్న పిల్లలాగా. గమనించారా? ఆవిడ దగ్గర నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది, ఈయన దగ్గర నుంచి మణులు మాణిక్యాలు వస్తూ ఉంటాయి. ఇద్దరు కలిసి ఇచ్చేది ఈ స్వరూపమే. నారాయణ దగ్గర లక్ష్మీదేవి ఉందనుకో, విష్ణుమూర్తి స్వరూపంలో గరుడు మీద వచ్చిన లక్ష్మీదేవి చాలా కామ్గా కూర్చుంటుంది. ఆవిడ ఏమి అభయహస్తాలు అవన్నీ ఏమి ఇవ్వదు. నారాయణుడు ఉన్నాడు ఇంకా నేను అక్కర్లేదని అంటుంది. ఇక్కడ అలా కాదు. కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకి గనక మనకి ఉండాలి అంటే డబ్బు కానివ్వు, పేరు కానివ్వు, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏమి ఉండకుండా కానివ్వు, ఏమన్నా కానివ్వు, మనకి అండా దండ ఉండాలి అంటే ఆ కొండంత అండ మనకి నరసింహస్వామి నుంచే వస్తుంది, ఆ వెంకటేశ్వర స్వామి నుంచే వస్తుంది. ఇద్దరిని మర్చిపోకండి. శనివారం చక్కగా ఇద్దరిని పూజించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఓకేనా అమ్మ? ఆ రోజు పూజ విధానం చేసుకునేటప్పుడు ఏమైనా ఉపవాసం ఉండడం కానీ ఏ విధంగా చేసుకోవాలి? ఆ రోజు హ్యాపీగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. నేను 2 రూపాయలు నీకు ఇస్తున్నాను, రేపు పొద్దున్న నువ్వు 200 ఇస్తావో ఇయ్యవో అనే ఇది ఉండకూడదు. కర్మ పరిపక్వం చేయి స్వామి, గురువుని మాకు అందించు స్వామి, గురు స్వరూపంలో నువ్వు ఉండు స్వామి, ఇలాంటివన్నీ దండం పెట్టుకున్నావు అనుకో, నన్ను నువ్వే నడిపించు అని దండం పెట్టుకుంటా. నేను 4 వైపులా నువ్వే ఉండాలి, నువ్వే నడిపించాలని దండం పెట్టుకుంటా. గివ్ అండ్ టేక్ అనేది కాకుండా నువ్వు ఓన్లీ ఇవ్వు, ఆయన ఏమి ఇవ్వాలి అనేది ఆయన కూడా గివ్ చేయాలి కదా. గివ్ అండ్ టేక్ అన్న పాలసీ ఉందనుకో, నీకు ఇది ఇచ్చి ఇంకోటి తీసుకుంటాడు, అవునా కదా? ఓన్లీ గివ్ పాలసీలోనే ఉందాం. అప్పుడు ఆయన కూడా అదే పాలసీలో ఉంటాడు కదా. కాబట్టి అలా దండం పెట్టుకోవాలి. నువ్వేమి ఇస్తావు నాకని కాదు, నీకు నేను ఇది ఇస్తున్నాను, అంత నీ దయా స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే ఆయన అపార కరుణా కటాక్షం అనేది మన మీద ప్రసరింపజేస్తే ఇంకా మన లైఫ్కి అంతకు మించి ఇంకోటి ఏం అవసరం లేదు. అమ్మ, ఇంకో చిన్న సందేహం, ఇంట్లో ఎవరైనా లక్ష్మీ నరసింహస్వామిది పటం పెట్టుకోవాలి అంటే ఎటువంటిది పెట్టుకుంటే? లక్ష్మీదేవి ఉండాలి ఖచ్చితంగా, నవ్వుతూ ఉంటాడు స్వామి. కళ్ళకి కాటిక మనం పెట్టామా, ఆయన తీర్చిదిద్దినట్టు ఎవరు పెట్టారో ఆ కళ్ళకి అని చెప్పి ఆ కళ్ళనే చూస్తూ ఉండాలనిపిస్తుంది మనం లక్ష్మీనరసింహ స్వామి ఫోటో చూస్తే. అమ్మవారు చక్కగా గ్రీన్ చీరలో ఉంటారు. ఓకే, ఇక్కడ కూడా మనం గ్రీన్, అమ్మవారు లక్ష్మీదేవి గ్రీన్ శారీలో ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది అని వే బ్యాక్ నాకు 25 years బిఫోర్ ఒకళ్ళు చెప్పారు. నేను అలానే మెయింటైన్ చేస్తాను. ఇప్పటికీ మా ఇంట్లో గ్రీన్ శారీ ఉన్న లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి ఊళ్ళో కూడా గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మవారిది ఉంటుంది. ఆ కళ్ళు చూడండి ఎంత బాగుంటాయో, అసలు బంగారు వర్ణంలో ఉంటుంది ఆ జూలంతా ఆయనకి. ఆయన అందము అనేది భలే బాగుంటుంది. మీరు ఒక్కసారి ఆ కళ్ళని చూడండి. లక్ష్మీ నరసింహస్వామిది లక్ష్మీదేవి సమేతంగా ఉండాలి. యోగ నరసింహస్వామి ఇవన్నీ వేరు, మళ్ళీ మనకు అంత దాకా కాదు. ముందు ఏబిసిడీలు నేర్చుకుందాం. ఈ ఏబిసిడీలు ఆయనే రాయించేస్తాడు మన చేత. ఏబిసిడీలు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అవన్నీ రాసుకుంటూ వెళ్తాం నెక్స్ట్. కాబట్టి ముందు స్వామిది ఫోటో తెచ్చి పెట్టుకొని చక్కగా స్వామిని పూజిస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి చిత్రపటము అనేది మ్యాండటరీగా ఉండాలి. మనకి రక్షగా ఉంటారు, ఎల్లవేళ మనకి ఉన్నారు అన్న ధైర్యం కూడా మనకు. ఆ ఎఫెక్ట్ వేరు. మీరు చేసిన తర్వాత చెప్పండి నాకు. ఖచ్చితంగా అమ్మ. ఈ వీడియో చూస్తున్న యూటీవీ ప్రేక్షకులందరూ కూడా చక్కగా లక్ష్మీనరసింహస్వామి జయంతి రోజు మీరు చెప్పిన విధంగా పూజ చేసుకొని, పారాయణం కూడా చేసుకొని, ఆ చిత్రపటం కూడా ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ధన్యవాదాలమ్మా.